వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డ్లోని ప్రభుత్వ గోడౌన్ మందుబాబులకు అడ్డాగా మారింది. పట్టపగలే యథేచ్ఛగా మద్యం తాగుతూ గోడౌన్ ఆవరణను కల్లు కాంపౌండ్గా మార్చేశారు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులు గోడౌన్ గోడలను కూల్చి మరీ మందుబాబులకు అడ్డాగా మార్చారు. గోడౌన్ ప్రాంగణంలో కల్లు తాగడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం నువ్వెవరు మనోళ్ళ అంటే పాఠశాలకు ఒక 50 మీటర్ల దూరం లోపల కల్లు కాంపౌండ్లు పందులు పోయడం గానీ జరుగుతుంది. నేను కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్ళాను. కలెక్టర్ గారు దానిపైన స్పందించి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ జరగలేదు. కావున మీ మీడియా తరఫు నుంచి ఇది కోరుకోవడం ఏమంటే, ఇక్కడ 3-4 పాఠశాలలు ఉన్నాయి. నవభారతి అని, బ్రిలియంట్ అని, గ్లోబల్ అని, ప్రగతి అని 4 పాఠశాలలు. మొత్తం ఒక పెద్ద కాలనీ ఉంది. దీనికి అందరూ కూడా ఇచ్చేసి సమాజం లోపల ఒక చెడు వ్యసనాలు జరుగుతున్నాయి. పాఠశాలకు దగ్గరనే గోదాము ఉంది, రైతుల గోదాము ఉంది. దానికి మొన్న ఎలక్షన్ అప్పుడు మొత్తం ప్రహరీ కూడా కలెక్టర్ ఫండ్ నుంచి, ఎలక్షన్ ఫండ్ నుంచి దాన్ని కట్టారు. వీళ్ళు కళ్ళు వాళ్ళు దానికి ఉపయోగించుకొని అక్కడ మొత్తం రోజు కళ్ళు తాగడం కానీ, ప్రతిరోజు కొట్లాటాలు కానీ అట్లా అటువంటివి సమాజ వ్యతిరేక పనులు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా దానికి దృష్టి పెట్టుకొని ప్రతి పౌరుడు కూడా, పరిగి పౌరుడు కూడా దానికి అరికట్టాలని కోరుకుంటున్నాను. గోడౌన్ పరిసర ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో వెనుక భాగం మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు అనువుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 నియోజకవర్గాల ఎన్నికల లెక్కింపు ఈ గోడౌన్లోనే జరిగాయి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఇక్కడే ఉండడం వల్ల ఎవరూ లోపలికి వెళ్లకుండా గోడౌన్ చుట్టూ ప్రహరీ గోడతో పాటు కంచెను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలైపోగానే కల్లు కాంపౌండ్ నిర్వాహకులు అదును చూసి గోడౌన్ ప్రహరీ గోడను, కంచెను ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే ఈ కల్లు కాంపౌండ్ కు అతి సమీపంలో పాఠశాలలున్నాయి. కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన మందుబాబులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల, దేవాలయానికి సమీపంలో ఇలాంటి కార్యకలాపాలు నిషేధమన్న విషయాన్ని లెక్క చేయకుండా కల్లు కాంపౌండ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు నోరు మెదపడం లేదు. కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది నడుస్తుంది మొత్తం.